ఇక్కడ ఈ శక్తి విషయంలో ఏం జరిగిందండి పొరపాటు? అంటే యాక్చువల్‌గా 'మెహర్ రమేష్' గారు కొంతమంది కొన్ని రకాలుగా సినిమా గురించి మాట్లాడారు. హ్మ్. నేను చాలా ఆవేశపడ్డా. ఓకే. ఏం జరిగిందో నిజం చెప్తా అన్నా. హ్మ్. 'మెహర్ రమేష్' గారు, "వద్దు ప్రసాద్ గారు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళు ప్రొడ్యూసర్ అడిగింది ప్రొడక్ట్ మనం ఇవ్వాలి. ఇవ్వలేకపోతే అది మన చేతకంతనం. అది మన ఫెయిల్యూరే. ఓకే. మీరెళ్లి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడదని" నన్ను చాలా సార్లు వారించారాయన. హ్మ్. బట్ ఏం జరిగింది అనేది మాత్రం ఊరికే సూచనప్రాయంగా చెప్తాను. ఓకే. 'బిల్లా' తర్వాత 'మెహర్ రమేష్' గారు ఒక కథ చేశారు. ఒక యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ, ఒక యాక్షన్ స్టోరీ, యాక్షన్ లవ్ స్టోరీ. ఆ కథ ఆయన సరదాగా ఎన్టీఆర్ గారు, సునీల్ గారితో ఏదో ఫారెన్ వెళ్ళినప్పుడు కూర్చొని ఊరికే మాటల మధ్యలో చెప్పారు. హ్మ్. ఇంటర్వెల్ వినగానే ఎన్టీఆర్ గారు ఎక్సైట్ అయిపోయి, ఈ కథ వేరే వాళ్ళు ఎవరో చేయడం నేను కథ చేయాల్సింది అని ఆయన ఫీల్ అయ్యారు. వెంటనే దత్ గారికి చెప్పారు. దత్ గారు అనౌన్స్ చేశారు ప్రాజెక్ట్. పూజ జరిగిపోయింది. ఏదో జూన్‌లో ఏదో జరిగింది పూజ, నాకు బాగా గుర్తు. అయిపోయిన తర్వాత దత్ గారిది ఒక 2 నెలల తర్వాత ఆయన ఐడియాలు చెప్పారండి. ఈ కథ కాదమ్మా, బాగా స్పాన్ ఉన్న కథ చేయాలి, ఒక ఫ్యాంటసీ కథ చేయాలి, ఇంకోటి చేయాలనే ఉద్దేశం ఉంది. అంటే అప్పుడు మగధీర రిలీజ్ అయింది. దత్ గారు ఏంటంటే ఒక మేకర్స్‌లో కాంపిటీటివ్ ఉంటుంది కదా! అలా దీన్ని మించి ఇంకో సినిమా తీయాలన్న ఆలోచనతో ఉన్నారు. అందువల్ల కథలో ఇంక ఫ్యాంటసీ ఎలిమెంట్ జోడించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. నేను చాలా చెప్తుండేవాడిని బ్యాక్‌డ్రాప్‌లో. అవును, యండమూరి వీరేంద్రనాథ్ గారు విని రోజు కూడా చెప్తున్నావు, చాలా భలే చెప్తున్నావు అనేవాడిని. సో, అలాంటి వాటిలోంచి కథ అలా మలుపులు తిరిగి 'శక్తి' సినిమా ఇప్పుడు మీరు చూస్తున్న ఒక వెర్షన్ రెడీ అయింది. అయిపోయిన తర్వాత నేను డిస్కషన్‌లో చాలా సీరియస్‌గా, అంటే ఆ సినిమాకి యండమూరి వీరేంద్రనాథ్ గారు, సత్యానంద్ గారు, జేకే భారవి గారు, నేను, కణన నాకాయన, వీళ్ళందరం మేము పనిచేసాం. పనిచేసిన తర్వాత నాగార్జున సాగర్ డిస్కషన్స్‌కి వెళ్ళినప్పుడు నేను కథలో ప్రాబ్లమ్ లేకుండా సొల్యూషన్ చెప్తున్నారు. ఇది తప్పు. ప్రాబ్లమ్ ఉంటే దాని సొల్యూషన్ చెప్పాలి. ఇది తప్పు అని వాదించాను. దత్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆయన వచ్చేలాగా మీరు ఏదైనా చెప్పగలరా అని 'మెహర్ రమేష్' గారు. నేను స్పాంటేనియస్‌గా ప్రాబ్లమ్ ఫైండ్ ఔట్ చేశా. సొల్యూషన్ నాకు టైం పడుతుంది. వెంటనే చెప్పలేకపోతాను. సో, అప్పుడు అందరూ కూడా ఆ కథ చాలా బాగుంది అని ఒక ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యి చేశారు. 'మెహర్ రమేష్' గారు నమ్మారు, దత్ గారు నమ్మారు, ఎన్టీఆర్ గారు నమ్మారు. అందరూ నమ్మి పనిచేసిన విషయం. ఆ కథలో మొదట అనుకున్న కథ యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుంటే సినిమా మంచి సూపర్ హిట్. 'శక్తి' సినిమాలో ఉన్న కథలో, అంటే వాళ్ళకి ఫ్యాంటసీ ఒక బిగ్ స్పాన్ ఉన్న సినిమా కాబట్టి కొత్త కథ రాసుకోవాలి, కొత్త కథ తీయాలి, తప్పు లేదు. రైట్. అది ఇది కలపాలనుకోవడం జరిగిన పొరపాటు. బిగ్గెస్ట్ బ్లండర్. సో, అది జరిగింది. సో, జరిగిన తర్వాత అవి సరిగ్గా బ్లెండ్ కాల ఆ 2 ఇష్యూస్. అందువల్ల సినిమా డిసప్పాయింట్ చేసింది. సో, దాని గురించి రకరకాల ట్రోలింగ్‌లు వస్తుంటాయి. 'మెహర్ రమేష్' రకరకాల కామెంట్ చేస్తుంటే నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఆయన చేశాడు పొరపాటు. ఓకే. టికెట్ కొన్న ప్రతి ఒక్కడికి అనే రైట్ ఉంది. ఆయన చెయ్యని మాటకి మాటలు పడుతున్నాడు అని నాకు అనిపిచ్చి, సార్ నేను మాట్లాడతానని. వద్దు, మీరు మాట్లాడొద్దు. ప్రొడ్యూసరు యాజ్ ఎ టెక్నీషియన్‌గా ఆయన అడిగిన ప్రోడక్ట్ మనం ఇవ్వాలి. ఇవ్వలేకపోవడం మన ఫెయిల్యూర్. సో, ఫెయిల్యూర్ మనమే. దాని గురించి ఇంకేం మాట్లాడదని చెప్పారు. మీరు అడిగారు కాబట్టి నేను ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడాను. పూరి గారి దగ్గర 143 ఫస్ట్‌దా అండి? లేతే అంతకు ముందు కూడా ఏమైనా సహాయ సహకారాలు అందించారా? ఏమీ లేదు, లేదు, లేదు కదా? లేదు. ఫస్ట్ 143. మరి తర్వాత 143 తర్వాత మీరు 2, 3 సినిమాలు జరిగాయి. హ్మ్. 'పోకిరి' లాంటి దాంట్లో హ్మ్. అట్‌లీస్ట్ మీకు సంబంధించిన సహకారం అనేది పేరు పడిందా? పడలేదు. 143 ఒక్కదానికే కథా సహకారం వేశాడు. ఆ! సూపర్‌గా పడలా, పోకిరికి పడలా. హ్మ్. అందులో నేను హర్ట్ సూపర్‌ది వదిలేద్దాం. హ్మ్. సూపర్ అనేది వదిలేద్దాం. ఏదైనా సరే పోకిరి ఒక మాట సార్, ఆ! సినిమా హిట్ అవ్వనండి, ఫ్లాప్ అవ్వనివ్వండి, అట్లంటారా? అయితే ఓకే. నేను అందులో బాధ్యుడినే. యాహ్! డెఫినెట్‌గా. మీరు మెచ్చుకున్నారు. యెస్, ఆ ప్రశంసలు రావాలి. బాగోలేదు. హ్మ్. ఓకే, ఈయన్ని కూడా తిట్టాలి. మీరు తిట్టేవాళ్ళ నా పేరు కూడా కలపండి. ఓకే. అదే నేను కోరుకునేది. నేను దాని రెండిటి కోరుకునే కదా వచ్చింది సినిమాకి, ఇండస్ట్రీకి. అంతేగా. ఓకే. హ్మ్. అది. అక్కడ అంటే అది ఎయ్యపోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? ఏదో జరిగింది. ఆ! ఇప్పుడు సూపర్ సినిమాకి కో డైరెక్టర్ సత్యప్రసాద్ గారు, నేను సినిమా చూసాక ఏంటి నా పేరు లేదని అడిగా కో డైరెక్టర్ సత్యప్రసాద్ అని. ఆ! ఆ సినిమా షూటింగ్ టైంలో నాగార్జున గారికి, పూరి జగన్నాథ్ గారి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయట. క్లైమాక్స్ జగన్ గారికి సంబంధం లేకుండా నాగార్జున గారు సెపరేట్‌గా షూట్ చేసుకున్నారు. తర్వాత ఆయనకు నచ్చక మళ్ళీ జగన్ గారిని పిలిపించి క్లైమాక్స్ షూట్ చేయించారు. ఇది నాకు తెలిసిన విషయం. ఓకే. సో, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్, డిస్టర్బెన్స్ వల్ల మర్చిపోయారు పేరు. ఓకే, ఇలా ఇండస్ట్రీలో జరుగుతాయా అనుకున్నాను. హ్మ్. నో ప్రాబ్లమ్. ఎందుకంటే సూపర్ సినిమాకి నేను 7, 8 వెర్షన్‌లు పని చేశాను నేను. ఓకే. అది ఫస్టు వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు చేయాలి. అక్కడి నుంచి నాగార్జున గారు, రవితేజ గారు, తర్వాత నాగార్జున గారు, శ్రీకాంత్ గారు, నాగార్జున గారు, జగపతి బాబు గారు, నాగార్జున గారు, సునీల్ శెట్టి గారు, నాగార్జున గారు, ప్రకాష్ రాజ్ గారు, చివరికి నాగార్జున గారు, సోనూ సూద్ దగ్గర ఆగింది. ప్రతి హీరో మారినప్పుడు ఒక వెర్షన్ రెడీ అవుతుండేది. సో, ఇన్ని వెర్షన్ చేశాను నేను. సో, ఆ సినిమా పేరు చెప్పడంతో నేను కొంచెం సరే ఫీల్ అయినా కూడా సరే జరిగిందేమోలే పోన్లే. పోకిరి సినిమాకి ఏంటి అంటే నేను
మీరు సినిమా ప్లే చేస్తే ప్రతి సీన్లో నా కంట్రిబ్యూషన్ అంటే నేను చెప్తా. ఈ సీన్ నేను చెప్పా, ఇది రెఫరెన్స్ నేను ఇచ్చా, ఈ డైలాగ్ నేను చెప్పా, ఎంత క్లారిటీగా చెప్తాను నేను. ఓకే. ఆయన బిజినెస్ మ్యానో టెంపరో ఇంకో సినిమాకో నేను చెప్పాను. ఈ సినిమా ఏంది నా కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి నేను చెప్తాను. రైట్. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ప్రసాద్ గారు మీరు అప్పుడు ఆయన ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రసాద్ గారు ఈ సినిమాకి సెపరేట్ పేమెంట్ ఏమన్నా మంత్లీగా మీరు వాడుకోండి, సినిమా అయిపోయాక సి సెంటర్ డబ్బులు కూడా మన అందరం తిందాం, నీకు మంచి పేమెంట్ ఇస్తాను అని మాట ఇచ్చాడు ఆయన. సరే డబ్బులు ఇవ్వలేదు, అది వదిలేసేయండి. మంత్లీ పేమెంట్లు ఇచ్చారు. సినిమా నేను మార్నింగ్ షోకి సత్యం థియేటర్కి వెళ్ళి అమీర్పేటలో. నాకు ముందే తెలుసు సినిమా బ్లాక్ బస్టర్ అని. ఓకే. అంటే ఆయన ఐడియా చెప్పిన తర్వాత ఫస్ట్ ఆయన చెప్పిన వెర్షన్కి మీరు స్క్రీన్ మీద చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఓకే. సో ఎన్ని మార్పులు చేర్పులు చేసాం, ఎలా బ్లాక్ బస్టర్ ఉందని నాకు తెలుసు. అంటే రీసెర్చ్ అన్నాను కదా, నేను అబిడ్స్లో ఫుట్పాత్ మీద బుక్స్ కొన్ని చదువుతున్నాను. గ్యాంగ్ బస్టర్స్ అని ఒక మాఫియా ఫ్యామిలీ హిస్టరీ, అది బుక్ పేరు. అది ఓకే. వాళ్ళ మాఫియా వాళ్ళు ఏం వాడేవాళ్ళు అంటే బెగ్గర్స్ని, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే బెగ్గర్స్ని ఇన్ఫార్మర్స్ కింద వాడుకునేవాళ్ళు మాఫియా. ప్రతి కారు దగ్గర ఆగుతారు, ప్రతి వెహికల్ దగ్గర ఆగుతారు, ప్రతి మనిషిని చూస్తారు, ఎవడు ఎందుకు వెళ్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు, ఎవరు ఉన్నారు, లోపల ఏం తీసుకెళ్తున్నారు. ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తోనే ఆలీ క్యారెక్టర్ క్రియేట్ చేసింది. ఓకే. ఒక చికాగోలో మాఫియా డాన్, అతను మాఫియాని గ్లామరైజ్ చేసిన వ్యక్తి. ఆయన అతని లైఫ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే ఒక నైట్ అతను క్లబ్కి వస్తానని తెలిసి అతను ఆపోజిట్ గ్యాంగ్ అతను లేపడానికి రెడీ అయ్యారు. అతను వద్దు అన్నారు, నేను వెళ్తాను అన్నాడు. నేను ఒక పార్టీకి వస్తానంటే వస్తాను, ఉంటానంటే ఉంటాను అన్నాడు. ఎలా, నేను చంపేస్తారని. నేను కొంచెం లేట్ అవుతాను, 1 గంటకు రావాల్సిన 2 గంటలకు వస్తాను అనేసి 2 గంటలకు అతను వచ్చాడు. వచ్చేటప్పటికి సీన్ ఏంటో రియల్గా జరిగింది. ఆ స్ట్రీట్ మొత్తం కూడా డెడ్ బాడీస్, ఇతను ఆపోజిట్ గ్యాంగ్ అనేది చంపేస్తే శవాలను తొక్కుకుంటూ వెళ్ళి ఆ క్లబ్లోకి వచ్చి పార్టీ చేసి ఇంటికి వెళ్ళాడు. స్టార్స్ అందరితో ఫోటోలు దిగేవాడు, మీడియా అంతా కవర్ చేసేది మాఫియాడా అంతండి. ఈ ఇన్సిడెంట్ తీసుకుంటేనే ప్రకాష్ రాజు ఇప్పటికి నా వయసు 16 అప్పుడు మహేష్ బాబు వార్న్ చేస్తాడు, ఇతర అని చెప్తూ ఉంటాడు. అలా త్రూ అవుట్ బిగినింగ్ టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా ప్రతి దాంట్లో నా కంట్రిబ్యూషన్ ఉంది. ఓకే. ఓకే. సో పేరు ఇలా ఫ్యామిలీతో అమీర్పేటలో సచిన్ థియేటర్కి నా పేరు లేదు. ఒకసారి షాక్ అయ్యా నేను, ఇదేంటి నా పేరు లేదు అంటే, నా పేరు వేరని విషయం నేను ఎక్స్పెక్ట్ చేయాల. సినిమా బ్లాక్ బస్టర్. అవును. నేను ఆ సినిమా పనిచేసిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, కంగ్రాట్స్ అది ఇది అని చెప్పేసి. నా బాధ ఎవరు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను సినిమా ఆఫీస్లో తెలుసు, సినిమాకి తెలుసు, కొన్నేళ్ల తర్వాత నేను ఆ సినిమా పనిచేసిన విషయం కూడా ఎవరు నమ్మరు. రైట్. ఇప్పుడు మీకు కావాల్సిన ఏంటి, ఆడు చెప్పుకుంటున్నాడు, నిజమేంటి ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? అవును, టైటిల్గా కన్ఫర్మ్ చేసి మీకు సినిమాలో ఉన్నది. సినిమాలో నేను చెప్పిన పేరుంటే ఇటు చేశాడేమో అనుకుంటారు. కరెక్ట్. చరిత్ర గుర్తుంచినది అదే. 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత గుర్తుంచుకునేది ఇటు రాశాడా రాయలేదని నాకున్న క్రెడిట్స్ని బట్టి చూస్తారు. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య ఒక సినిమా చూశాను నేను, ఆ సినిమాకి నేను డైలాగ్స్ రాసా, రిలీజ్ అప్పుడు క్రెడిట్స్లో నా పేరు ఉంది. ఈ మధ్యకాలం యూట్యూబ్లో చూస్తే నా పేరు లేదు, నేను షాక్ అయ్యాను. అది మరి రేటింగ్లో లేపేశారు, ఎవరు లేపేశారో నాకు తెలియదు. సో మీకు దొరకనప్పుడు ఆ సినిమా నేను రాశాను చెప్పాను అనుకోండి, ఎప్పుడైనా ఏం చెప్తున్నాడు ఇతను అని ఎవరో ఒకరు క్రాస్ చెక్ చేస్తారు. ఖచ్చితంగా పేరు లేదు, ఈడెందుకు చెప్పుకుంటున్నాడు అనుకుంటారు. సో అప్పుడు నేను చాలా బాధపడితే ఉపేంద్ర శివ అని ఒక డైరెక్టర్ ఉంటాడు, అంటే ఉపేంద్ర గారిలాగా జుట్టు ఉంటుంది. మహేష్ బాబు గారికి ఇండస్ట్రీలో ఉన్న ఒక క్లోజ్ రిలేటివ్ ఆయన, వాళ్ళ అమ్మమ్మ గారి తరపు. అతను అప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ప్రసాద్ గారి పేరు చేయలేదు ఎందుకని అడిగారంట, వేస్తానని. కృష్ణ గారు ఆయన వద్దన్నారని చెప్పాడట. మరి కారణాలు నాకు తెలియదు. ఎందుకు అంటే ప్రకాష్ ఆ సీన్స్ అన్ని డిస్కస్ చేసేటప్పుడు, క్లైమాక్స్ డిస్కస్ చేసేటప్పుడు జగన్ గారితో పాటు నాతో పాటు ఉపేంద్ర శివ అనే అతను ఉన్నాడు. అతను నేనేం చెప్పానో ఏది సినిమాలో నాకు తెలుసు. అందులో నా పేరు ఎందుకు లేదని అడిగాడు అతను. సో పేరు ఎందుకు వెళ్ళేది చెప్పాలా, అది జరిగిన విషయం.